నీకు ముందే చెప్తున్నాను, నువ్వు నల్లగా మాడిపోకు, మా ఆయనకి నచ్చదు. మంచి టైం చూసి ఫోన్ చేస్తారే. నువ్వు వేగుతూ ఉండు, నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడేసి వస్తానే. హలో, ఎవరు? నేనే రాజ్యం, అర్చనాని. నా పేరు ఫీడ్ చేసుకోలేదా? చేసుకున్నానే నిద్రమోహం, కానీ నువ్వు ల్యాండ్ ఫోన్ కి చేసావు, చూసుకో. సారీ రే, సెల్ నంబర్ అనుకొని చేశానులే. సర్లే, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. అవతల వంకాయ మాడిపోతుంది. టీవీ చూస్తున్నావా? ఇప్పుడు చూడట్లేదు, అయినా ఈ టైంలో ఏ సీరియల్స్ రావే. సీరియల్ కాదే, ఆడజాతికి మేలు కొలుపు, మగజాతికి గొడ్డలు పెట్టు. ఏంటి అది? కంపెనీస్ ఏ ఛానల్ అయినా ఆడాలకి మగాలకి కలిపి కబడ్డీ పోటీలు పెట్టారా? అది కాదే రాజ్యం, ఓ కొత్త ఛానల్ బిగిన్ అయింది. దాని పేరు ఓ స్త్రీ ఈ రోజే చూడు. అవునా? అయితే నన్ను చూడమంటావా? అవునే, దాంట్లో గుదిబండ అనే ప్రోగ్రామ్ వస్తుంది చూడు. ఛానల్ నంబర్ 76. హలో, ఇదొకటి. ఏది పూర్తిగా చెప్పే అలవాటే లేదు. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏంటో చూస్తేనే గానీ విషయం తెలీదు. అయ్యో, ముందు వంకాయలు మాడిపోతున్నాయి. అవును, అర్చనలో ఛానల్ చెప్పింది 55, 66, 76. రాజు, కాఫీ ఇవ్వలేదేంటి? ఉండండి, ఏదో కొత్త ఛానల్ అంటే వెతుకుతున్నాను. ఎప్పుడు టీవీ అయినా మూడికి ఏం కావాలో పట్టించుకోవా? ఆల్రెడీ పట్టించుకున్నాం కదా, ఇంకా ఎంత పట్టించుకోవాలి? నీతో వాగే కన్నా ఆ కాఫీ ఏదో నేను పెట్టుకోవడం బెటర్. ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు, ఎప్పుడు నన్ను విసుక్కోవడమే. మీ భర్త మీ మాట వినట్లేదా? కాలర్ పట్టుకొని కడిగేయండి. వేరే పర్ఫ్యూమ్ గుప్పమంటుందా? ఫినాయిల్ తో ఉతికేయండి. ఏంటి ఇదేదో భార్యల మాఫియాలో ఉంది? ఇవన్నీ వింటుంటే నాకే భయం వేస్తుంది. ఇంకా భర్తల పరిస్థితి ఏంటో. గాజుల సవ్వడికి గజ్జల చప్పుడుకి వాళ్ళ గుండె ఆగిపోవాలి. మీరు మాట్లాడితే అలాగే ఉందండి. ఆ టోన్ లో టైం బాంబ్ పేలినట్టుంది. మమ్మల్ని మీరు వెతుక్కుంటూ రానక్కర్లేదు, మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం. మీ ఇంటికి వస్తాం, మీ నట్టింటికి వస్తాం. మీ వారికి మొలిచింది నిజమైన మీసాలే అయితే మా వారికి మీసాలే లేవు. రండి చూసుకుందాం. ఆయన ప్రతాపము మీ ప్రతాపము. గంటకొకసారి టెలికాస్ట్ అవుతుంది. ప్రతిరోజు మీ పేరు మారు మ్రోగుతుంది. ఈ చివరి ముక్క మాత్రం మహా భేషుగ్గా ఉంది సుమి. ఇక డెసిషన్ మీదే. వంటింట్లో కూరగాయల్లా పడుంటారా, లేక ధైర్యంతో మాకు కాల్ చేసి ఓవర్ నైట్ లో ఫేమస్ అవుతారా? ది చాయిస్ ఇస్ యువర్స్. నా మొగుడు అలాంటి వాడు కాదే. ఆయనకి నోట్లో శనగలు బట్టాలీలు పెట్టినా కొరకడం రాదు. చిచి, నాకు పద్దు డైలాగులు వచ్చేసినాయేంటి? పద్దుకి ఐసుకి ఈ ప్రోగ్రాం గురించి చెప్పాలి, కానీ ఈయన ఒప్పుకుంటారా? అయినా ఆయన ఇలాంటి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయకపోతే ఆయన మగాడని లోకానికి ఎలా తెలుస్తుంది? యావండి, నా కోసం కాకపోయినా మీకోసమైనా ఇదంతా చేస్తాను. ఏదో చేసి ఆ గుదివండ ప్రోగ్రామ్ ని ఇంటికి తెప్పించుకోవాలి. కానీ ఎలాగా? మీ ఆయనకి కోపం అయితే గుదిబండకు తీసుకురండి. ఇంటి కోపం ఎక్కువ కదా, ఈయన్ని బాగా రెచ్చగొట్టేస్తే చాలు. ఎలా రెచ్చగొట్టను? హలో మేడం. రా సుబ్బు, టైంకి వచ్చావు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? అది ఆఫీస్ పని మీద ఊరికి వెళ్ళాను మేడం. సుబ్బుని తిడితే ఆయన కోపం వస్తుంది, ఖచ్చితంగా అప్పుడు నన్ను తిడతారు. ఏంటి సుబ్బు, నీ ఇష్టం వచ్చినట్టు ఊరికి వెళ్ళిపోనా? చెప్పాల్సిన పని లేదా? సార్ కి చెప్పే వెళ్ళాను మేడం. సార్ మీకు చెప్తారనుకున్నాను. సారీ మేడం. వీడు వానపాము అన్నిటికీ సారీ చెప్పేస్తాడు. అవును, మీ ఫ్లాట్ లో ఏంటి కరెంటు నీళ్లు అన్ని ఎక్కువగా వాడేస్తున్నారంట? అబ్బే అదేం లేదు మేడం, జాగ్రత్తగానే వింటున్నా. అయినా దానికి కూడా సారీ మేడం. నీ సారీలు తగిలయ్యా, కాసేపు ఉండవయ్యా. రాజ్యం, ఏంటి సుబ్బుని ఏంటన్నావు? అంతా మీరు చూడండి, వేలకు వేలు కరెంట్ బిల్లులు తెస్తున్నాడు. వస్తే ఏంటి, కట్టేవాడిని నేను. సుబ్బు, జర్నీ ఎలా సాగింది? చాలా బాగా అయింది సార్. సరే, ఏంటి ఇలా వచ్చావు? అది నా బైక్ కొంచెం రిపేర్ లో ఉంది సార్. ఆఫీస్ దగ్గర మీరేమైనా దింపుతారా అని. ఎందుకు దింపాలి? అసలు ఎందుకు దింపాలి? నువ్వు మాట్లాడక రాజ్యం, అంత మొహాటంగా అడుగుతావేంటి సుబ్బు? నేను స్నానం చేసి వస్తాను, ఈలోపు నువ్వు కాఫీ తాగుతుండు. అదే, నేను సెల్లర్ లో వెయిట్ చేస్తూ ఉంటాను సార్. రాజ్యం, మొహం అలా మార్చుకోకే. నువ్వైతే బాగుంటావు, నీకు ఆ సంగతి తెలియట్లేదు. నేను వెళ్ళి స్నానం చేసి వస్తానే. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఏంటక్క బాగా విసిగిస్తున్నావు? కోపం తెప్పిద్దామని చూస్తానే, కుదరట్లేదు. కోపమా? ఎందుకు? నీకు గుదిబండ ప్రోగ్రామ్ గురించి తెలుసా? తెలీదక్క. ఏంటది? ఆ ప్రోగ్రామ్ లో పాల్గొంటే మళ్ళీ 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 టీవీలో చూపిస్తారు. అయితే మనం వెళ్దాం అక్క? కుదరదు. బస్ ఎక్కితే నరకానికి వెళ్ళాం, బస్సు కింద పడితేనే వెళ్తాం.
అర్థం కాలేదక్క. ఆ ప్రోగ్రామ్ కి నువ్వు నేను వెళ్తే కుదరదు. మీ బావ నేనే వెళ్ళాలి. అది కూడా మీ బావ నన్ను ఏమైనా చేశాకే. నిన్నేమైనా చెయ్యాలా? ఏం చేయాలక్క? మనం ఆడవాళ్ళం పద్దు. ఒక చిన్న గిన్నె కొనాలన్నా దానికి చొట్టు ఉందో లేదో అని చూస్తాం. కానీ అమ్మేవాడు మోసం చేసి అమ్మేస్తే ఆ చొట్ట తీసేంత వరకు ఊరుకోవు. నిన్నే చొట్టనా? నీకేమైందక్క? భర్తకి అహంకారం కోపం అనే చొట్టలు పడితే మనం ఊరుకుంటావా? గుదిబండ ప్రోగ్రామ్ కి తీసుకెళ్లి ఆ చొట్టలు తీర్చేవు. అక్క ఏదేదో మాట్లాడుతున్నావు. ఏమైంది అసలు నీకు? ఏం లేదు పద్దు. ఆ గుదిబండ ప్రోగ్రామ్ లో పాల్గొని రోజుకి 4 సార్లు టీవీలో కనబడాలని ఉంది. అందుకే అడ్డదిడ్డంగా మాట్లాడాలా? ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనాలంటే మొగులు పిల్లలు కొట్టుకోవాలి, తిట్టుకోవాలి. మీ బావ వెట్కారం చేస్తున్నాడు తప్ప కోపం తెచ్చుకోడు. అర్థమైందక్క. ఇక చూడు, ఏదో ఒకటి చేసి బావ నీతో పోట్లాడేలా చేస్తాను. నువ్వే కాదు, ఐసు కూడా మనతో కలవాలి. దానికి చెప్పు. అలా చేసి నన్ను ఐసుని కూడా చూపిస్తారా అక్క? ఓ శుభ్రంగా చూపిస్తారు. అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఐసు నీ దగ్గరికి పంపిస్తా. త్వరలో గుదిబండ ప్రోగ్రామ్ లో నేను మా ఆయన వస్తావే. తప్పకుండా మిస్ కాకుండా చూడండి. రిమోట్ ని అస్సలు వదలొద్దు. అది చెప్పింది అర్థమైంది కదా? ఇప్పుడు మన టార్గెట్ బెల్లం భాస్కర్ గారు. అదేటమ్మగారు, మన టార్గెట్ సుబ్బు కదా. ఈసారికి ఇలా కానిచ్చేద్దాం ఐసు. నువ్వు వెళ్ళి మా ఆయనకి కాస్త కోపం తెప్పిస్తే ఆడవాళ్ళపై అరాచకాలు ఆపండి అని 1000 గొంతులు శృతి కలుపుతాయి. అదేటా అమ్మగారు? మొత్తం చెప్పాక ఫ్రిడ్జ్ కి ఐస్ క్రీమ్ కి ఏమవుతుందని అడుగుతావా? అక్కడ ఒక ఆవిడ భర్తల్ని నిలబెట్టి కడిగడానికి సిద్ధంగా ఉంది. ఆవిడ్ని మనం ఇంటికి పిలవాలి. అట అయితే మా ఆయన్ని కడిగేమనండి. ఈ మధ్య రోజు స్నానం చేయడానికి తెగ సిగ్గుపడిపోతున్నాడు. మొహంలో ఉంది. ముందు నువ్వు వెళ్ళి మా ఆయన్ని విసిగించు. ఆయన వచ్చి నన్ను విసిగిస్తారు. ఆ తర్వాత పూజ మేడ వచ్చి ఆయన్ని విసిగిస్తుంది. ఈ నిసుకోవడం అవసరం అంటారా? టీవీలో నువ్వు కనిపించాలా వద్దా? కనిపించాలా గారు? మీరు చెప్పగానే కొత్త లిప్స్టిక్ కూడా కొనుక్కున్నాను. అయితే వెళ్ళి మా ఆయన్ని విసిగించు. అమ్మగారు, ప్రపంచంలోనే ఇదో కొత్త వింత అవుతుందేమోనండి. ఎస్, దట్ ఈస్ రాజ్యలక్ష్మి. భర్తని దారిలో పెట్టడానికి పని మనిషిని అస్త్రంగా వాడిన మహా సీరియల్ ఇల్లాలు. సరే అమ్మగారు, వెళ్ళొత్తా. ఆల్ ది బెస్ట్. అమ్మగారు, నాదొక డౌట్. ఒకేలా అయ్యగారు మీతో యాగలేక ఇదేదో బానే ఉంది అనుకుంటే పాపం పాపం మా ఆయన అన్యాయం అయిపోతాడమ్మా. అంత దాకా రాదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటానా? నువ్వు పని చూసుకో, వెళ్ళు. ఓయబ్బో, ఇదో పెద్ద అందగత్త అనుకుంటుంది. రాజ్యం 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 ఆశ్చర్య. ఏంటే మీ అమ్మగారే నువ్వు వచ్చావండి? అమ్మగారికి తలనొప్పి వచ్చిందండి. అబ్బా, ఆ సీరియల్ కథలతో అందరికి తలనొప్పులు తెచ్చా. మీ అమ్మగారికి తలనొప్పి వచ్చిందా? నేను నమ్మను. అయ్యగారు, మీ రెండో బొత్తం లూజ్ అయిందానండి. అవునే, ఏమే బొత్తాలు ఊడిపోయేలాగా బనకేసి మాత్తున్నావా? అయ్య బాబు, అదేం లేదండి. చూపడింది చాలుగానే వెళ్ళి సూచి దారం పట్టరా, కుడుతుగానే. ఒక్క నిమిషం అండి. అయ్యగారు రా కుట్టు. నిన్ను కుట్టమన్నా, నేను కుట్లేమనలేదు. సారీ అయ్యగారు, ఈసారి జాగ్రత్తగా కుట్టేస్తానండి. అబ్బో, ఇక చాలు, వెళ్ళు వెళ్ళు. ఇదిగో ఇటు పక్క నుంచి కుడితే అటు వచ్చేలా ఉంది. కుట్టమంటారా అయ్యగారు? వద్దే, చూపిస్తేనే మటర్ దాకా వెళ్ళావు. ఇక గుణపం ఇస్తే దేశమే నాశనం చేసేస్తావు. నేను వెళ్ళి అవధం కడితే కుట్టించుకుంటాను. ఛాన్స్ మిస్ అయింది. రాజ్యం, ఆఫీస్కి వెళ్ళొస్తాను. వచ్చేటప్పుడు హల్వా తీసుకొస్తానే. అమ్మగారు అమ్మగారు, మొత్తం కుట్టలేకపోయానండి. అర్థమైంది. ఇంకో దారిలో ట్రై చేద్దాం. అర్థమై కానీ పిలవమంటారా? ఎందుకు? మా ఆయన చాక్లెట్ కొనియడానిక? ఇవేం కుదరవు, కానీ వేరే ప్లాన్ ఆలోచిస్తా. ఎంత ప్రయత్నించినా ఇంకి కోపమే రాదు. ఇంకి కోపం వస్తుంది కానీ గుదిబండ ప్రోగ్రామ్ ఇంట్లో పెట్టించలేను. అసలు నాకు టీవీలో వచ్చే భాగ్యం ఉందో లేదో. అయ్యో మేడం మేడం, మన పక్క కాలనీకి గుదిబండ ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చారు. ఏంటి, మన ఇంటికి వచ్చారా? అయ్యో, దీనికి ప్రిపేర్ కాలేదే. వచ్చింది మన ఇంటికి కాదు మేడం, పక్క కాలనీకి. ఏనాడు శుభవార్త చెప్పావు కదరా దరిద్రుడా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టినట్టు? నాకు నువ్వన్న దేవుడన్నా చాలా ఇష్టం చగోడి. దేవుడు కనిపిస్తే మొక్కాలనిపిస్తుంది, నువ్వు కనిపిస్తే కొట్టాలనిపిస్తుంది. మీరు కోపంతో కొట్టిన దెబ్బల కంటే అభిమానంతో అన్న మాటలే ఎక్కువ బాధ కలిగిస్తున్నాయి మేడం. ఏ
ఏడ్చావులే. ఇంతకీ గుదిబండ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది? పక్క కాలనీలో సైన్స్ మాస్టర్ ఉన్నాడు కదా మేడం, అక్కడ జరుగుతుంది. వాళ్ళ ఇంటికా? ఎందుకు? వాళ్ళ ఆవిడ కంప్లైంట్ చేసిందట మేడం. ఎందుకు చగోడి? మాస్టరు వాళ్ళ ఆవిడ శరీర భాగంలో ఒక పార్ట్ కట్ చేశాడంట మేడం. అంత దారుణం? వాడిని పొడుపు పెట్టి ఉరితీసేయాలి. ఆల్రెడీ పూజ మేడం ఆ పనిలోనే ఉన్నారండి. శబాష్, మా ఆడవాళ్ళని ఆదుకోవడానికి వచ్చిన దేవతరా పూజా మేడం. అవును మేడం. ఇంతకీ వాళ్ళ ఆయన ఏ భాగం కట్ చేశారు? ఆవిడ్ని హాస్పిటల్లో చేర్చారా? గోల్డ్ కట్ చేశారంట మేడం. ఆవిడ అల్లారు ముద్దుగా పెంచుకున్న గోల్డ్ వీడు సుచి సుబ్రమణి కట్ చేశాడంట. పురుషాహంకారం. అసలు ఆవిడ గోల్డ్ ఈయన ఎందుకు కట్ చేయాలి? అంటే ఆవిడకి ఎవరో సపోర్ట్ ఉండరు అనుకున్నారా? కాదు మేడం, గోరుతో పోతుంది అనుకున్నాడు, గొడ్డల వరకు తెచ్చుకున్నాడు. గుదిబండ వచ్చేసింది, ఇక మగవాళ్ళ దౌర్జన్యం చల్లదు. చగోడి, మన ఇంట్లో కూడా గుదిబండ ప్రోగ్రామ్ జరిగితే ఎలా ఉంటుంది? బానే ఉంటది మేడం, కానీ నాకు ఇంకా పెళ్లి కాలేదు. కాదోళ్ళ సంగతి కాదు చగోడి, ఐదోళ్ళ సంగతి చూడు. ఐసు అందరం దెబ్బలాడుకున్న పని జరగదు మేడం, వేస్ట్. దరిద్రుడా, నేను చెప్పేది నా గురించి, మా ఆయన గురించి. రేపు గుదిబండ ప్రోగ్రామ్ లో నువ్వు నా వైపునే మాట్లాడాలి. ఎందుకు మేడం? ఎందుకా? నీకు రచయిత వల్ల లేదా? పేపర్లు పెన్నులు కొనడానికి డబ్బులు వద్దా? కావాలి మేడం. మరి చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. మేడం, ఓ చిన్న రిక్వెస్ట్. ఏంటది? డైలాగ్ ఎక్కువ లేకుండా చూడండి. ఏమంటే సీరియల్ చూస్తారా? నేను ఇంకా పిచ్చోని కాలేదే, అయ్యాక అప్పుడు చూస్తాను. నీ భర్త అహంకారంగా ఉంటున్నాడా? నువ్వు నీ భర్తలోని నిజమైన కోణాన్ని బయట తీసుకురా. మేం మీ ఇంటికి వస్తాం, నీ భర్తని నిజమైన బంగారులా మారుస్తాం. అబ్బా, ఏంటిది? రోజుకి 4 సార్లు ఈవిడ మాటలే గుర్తొస్తున్నాయి. ఏంటే నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? నాతో మాట్లాడవే, నా కళ్ళల్లో చూడు, నాతో ఫ్రెండ్లీగా ఉండు. చెప్తారంటే ఏం చేయరు. ఎంతో చేశాను కదా, ఇంకేం చేయాలి? అంతా మీరే చేశారు. అంతా మీ ఇష్టం వచ్చినట్టు ఉండాలనుకుంటారు. నేనేదో టీవీ పెట్టుకుని నాకు ఇష్టమైన సీరియల్ చూడాలనుకుంటారు, కానీ మీరు ఆ రిమోట్ తీసుకుని ఏ న్యూస్ ఛానల్ స్పోర్ట్స్ ఛానల్ పెట్టాలనుకుంటారు. అది నాకు చూడడం ఇష్టం లేదండి, కానీ మీరు అదే చూడు చూడు అని అంటారు. అప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా? ఆ రిమోట్ తీసుకుని నాలా కొట్టేయాలనిపిస్తుంది. చూసారా, ఇప్పటికీ నా రిమోట్ మీ చేతిలోనే ఉంది. ఛా, ఆడాళ్ళకి సహనం ఎక్కువ అని చెప్పిన ఎదవ ఎవడే వాడిని చెప్పు తీసి కొట్టాలి. మీరు ఎన్ని వేషాలు వేసినా నేను కత్తి కోసం వెతకలేదు, చూసావు? మా మగాళ్ళ సహనం ముందు మీరు ఎందుకు పనికిరారే? ఏమండి, నీకు నా మీద కోపం వస్తుంది కదా? లేదే, నా మీద నాకే జాలేస్తుంది. లేదు, నీకు నా మీద కోపం వస్తుంది కదా? నా గోల్డ్ పీకేయాలని, నా జుట్టు కత్తిరించాలని అనిపిస్తుందా? నీకేదో పిచ్చి పెట్టినట్టుంది గాని, సరే గాని నీకు ఇందాక ఒక ఫైల్ ఇచ్చాను కదా, వెళ్ళి తీసురా. రా సుబ్బు, రా కూర్చో. పర్లేదు సార్, నేను ఇక్కడ కూర్చుంటాను. ఏంటి విశేషాలు? ఇదిగోండి ఫైల్. ఏంటో ఇది? ఫైల్ అడిగితే పసుపు డబ్బా చేతిలో పెట్టావు. సరిగ్గా చూడండి, అది మీ ఫైలే. ఈ పసుపు నా బట్టలు కట్టుకుంటే ఆఫీసులో అందరూ నేను చాపెక్కాను అనుకుంటారే. సార్, ఒక్కసారి ఆ ఫైల్ ఇవ్వండి. దీన్ని ఎలా క్లీన్ చేయాలో నాకు బాగా తెలుసు. 2 minutes. నా మొగుడు నన్ను తింటుంటే అడ్డుపడడానికి నువ్వెవరు? రాజ్యం ఏమైంది నీకు? ఇంకా ఇంతకంటే ఏం కావాలండి? నా మొగుడు నా మీద కోపడకుండా వేరే మగాడు అడ్డుపడుతున్నాడు. ఒక కులశుద్ధికి ఇంతకంటే ఇంకా ఏం అవమానం కావాలి? అది కాదు మేడం. సబ్బు, నువ్వు మాట్లాడుకో. ఏంటే పొద్దుటే సీరియల్ చూస్తూ నువ్వు వండిన కూర నువ్వే తినేసావా? తిక్కగా మాడుతున్నావు. అనండి, తిక్కనండి, పిచ్చనండి, తిట్టండి, కొట్టండి, కానీ నేను ఉన్నానని గుర్తించండి. అయినా ఇప్పుడు మిమ్మల్ని గుర్తించినంత తప్పు సార్ ఏం చేశారు మేడం? మా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకునే రైట్స్ నీకెవరు ఇచ్చారు? రాజ్యం పూజమ్మా! నీ అమ్మ పేరు పూజగా ఉంది. నువ్వేనా రాజ్యం అంటే? ఇందుకే నీ మొగుడెవడు? వీడేనా? ఓకే మేడం. చెప్పమ్మా, ఏం జరిగింది? ఓ, నాకు అర్థమైంది. సెటప్ రెడీ చేయండి రా. మేడం. బీడీ పగడం యాలకులు సమర్పించు గుదిబండ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఆ ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్.
పిల్ల సుఖపడుతుందని తల్లిదండ్రులు కాస్త ఎక్కువగానే కట్న కానుకలు ముట్ట చెప్పారు. ఆ, కానీ అతగాడు వేరే బ్రహ్మచారిని తెచ్చి తన పక్కింట్లో పెట్టాడు. ఆ బ్రహ్మచారి మాటకిచ్చిన వాల్యూ భార్యకి ఇవ్వడం లేదు. ఆ భార్య తనకి న్యాయం చేయమని గుదిబండను ఆశ్రయించింది. రాజ్యం ఏంటో ఇది? కొత్త సీరియల్లో కామెడీ క్యారెక్టర్ ఏమన్నా నన్ను నమ్మేసావా? రామరామ, మిమ్మల్ని అమ్మితే హీరో క్యారెక్టర్ అమ్ముతాను కానీ కామెడీ క్యారెక్టర్ ఎందుకు అమ్ముతాను? మీరు మాట్లాడకండి, తీవ్రంగా గాయపడ్డారు మీరు. మేం మాట్లాడమన్నప్పుడే మీరు మాట్లాడాలి. అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలా. ఆవిడ తలకి గుడ్డ కడితే ఇంకా మంచి ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటా. మేకప్ ఏయ్ నోర్మై, ఏంటి మీరిద్దరు నన్ను ఓవర్లాప్ చేస్తున్నారు? తోలు తీసేస్తాను, జాగ్రత్త. సరే సారీ మేడం. ఇక్కడ నేనే మాట్లాడాలి, మీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదంటే మీకు నెక్స్ట్ ఎపిసోడ్ ఉండదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నన్ను ఎందుకు సున్నం కొట్టిన పెళ్లి కొడుకులు ఎక్కడి నుంచో పెట్టారు? Shut up. ఇక్కడ ప్రశ్నలు నువ్వు అడగకూడదు, నేను అడగాలి. కెమెరా రెడీనా? రెడీ మేడం. ఓకే, చెప్పమ్మా. మీ ఆయన నీపై అత్యంత పాశవికంగా పైశాచికంగా దాడి చేశాడు, అవునా? నన్ను భుజం మీద చెయ్యేసి తోసారండి. అక్కడెక్కడో తోస్తే ఎక్కడికో వెళ్ళి పడ్డాను. అంత డైలాగ్ చెప్పకూడదమ్మా, అవునండి అనాలి. ఆ తర్వాత ఏడవాలి. నువ్వు ఎంత ఏడిస్తే టీవీలో నీ ఫేస్ అంత బాగా కనిపిస్తుంది. అలాగేనండి, ఏడ్చేస్తా. ఏమండే, అయినా నేనేం తొయలేదండి, జస్ట్ అలా అన్నానంతే. కొట్టొస్తా నేను. ఏం జరిగిందో కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా బుకాయిస్తానంటా? రానేస్తున్నారేంటండి? నీకు నేనెవరో తెలియదు అనుకుంటా. తెలీదండి. నా షో ప్రపంచంలోని మహిళలందరూ చూస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే కిటికీ ఊసలకి తడిగుడ్డతో ఉరి వేసేస్తాను. వద్దండి, ఎంతైనా ఆయన మా ఆయన. చూసావా, మన ఆడవాళ్ళు ఇలా ఉండబట్టే ఈ మగజాతి మనల్ని కాలు కిందేస్తున్నారు. అది కాదండి. నీకు మాట లేవు, మూసుకోనుండు. అరే, అసలు ఆ మాట ఏంటండి? ఇక్కడ బాధపడేది నేను. ఇక్కడ నా భార్య వంట చేస్తే ఆ వాసనకి అటెంప్ట్ మర్డర్ కేసు పెడుతుంది, తెలుసా? చూసారా, భార్య వంటని ఎలా వెటకారం చేస్తున్నాడో? తాళిని ఎగతాళి చేసే ఇటువంటి మృగాలని ఎలా శిక్షించాలి? నా అనాలిసిస్ ప్రకారం ఇతను ఒక క్రూరమైన రాక్షస ప్రవృత్తి గల మోడర్న్ వ్యక్తిగా అనిపిస్తున్నాడు. ఏ సైకో, మధ్యలో అడ్డరాకు. నన్ను ఓవర్లాప్ చేయాలని చూడు. సైకో కాదు మేడం, సైకియాట్రిస్ట్. ఆ విషయం నాకు తెలీదా? 15 ఎపిసోడ్ నుంచి చేస్తున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ల తర్వాత అండి, ముందు నా సంగతి చూడక్క. ఏ అక్క, అక్క ఏంటి అక్క? చెల్లెని పిలు. చెల్లంటేనే టీవీలో చూపిస్తాను. అలాగే చెల్లి. వివరాలన్నీ పరిశీలిస్తుంటే వీళ్ళకి విడాకులు ఇప్పించడమే మంచిదనిపిస్తుంది మేడం. ఒరేయ్, నువ్వు వండరా బాబు. పెళ్లి టైంలో తీసుకున్న అన్ని ఇప్పుడు పిచ్చేలా ఉన్నావు. అది తేల్చే ముందు సాక్షులు విచారిద్దాం. వాళ్ళు వచ్చేలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. బీడి పగడం యాలకులు సమర్పించు గుదిబండ. స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ముందుగా సాక్షులు ప్రవేశపెడదాం. సాక్షి నెంబర్ 1 పల్లం పద్మావతి. నమస్తే మేడం. నమస్తే. నేనే పల్లం పద్మావతిని. నువ్వు వీళ్ళకి ఏమవుతావు? తను నా బా, ఈవిడ నా అక్క. మీ బావ మీ అక్కని హింసించేవాడా? పద్దు, నా గురించి నీకు తెలుసు కదే, చెప్పు. సాక్షిని ప్రలోభ పెట్టకూడదు. నువ్వేంట్రా ఓవర్లాప్ చేయొద్దంటే చేస్తున్నావు? నెక్స్ట్ ఎపిసోడ్ కి నువ్వు ఉండవు. సారీ మేడం. నేను తిన్న సరగలి పట్టానేని సాక్షిగా మా బావ చెడ్డవాడని చెప్పలేను, మంచివాడని చెప్పలేను. నాకు తెలిసి అసలు నేను ఇక్కడికి రావడం వల్లే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చుంటాయి. అది తేల్చాల్సింది నేను. బోడిగుండెస్కల మధ్యలో రాకు. అయినా బంధువుల సాక్ష్యం చెల్లదు. సాక్షి నెంబర్ 2 సుబ్బు అంటే నేనే మేడం. భాస్కర్ గారు చాలా గొప్పవారు. ఆయన చీమకు కూడా హాని చేయరు. అది సరే, నువ్వున్న ఫ్లాట్ కి అద్దెం తీసుకున్నావు? 6,000 అండి. ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అవునా? అవును మేడం, కానీ భాస్కర్ గారికి నేనంటే ఇంటి ఓనర్ పైసా అద్దె తీసుకోకుండా నీకు ఇల్లు ఇచ్చాడంటే అతని మనసులో ఏదో దురుద్దేశం ఉందని నీకు అనిపించలేదా? అదే అదేం కాదండి. Shut up, you rascal. వీపు పగిలిపోతుంది. నువ్వు ఆడవాళ్ళ జీవితాలతోనే కాదు, మగవాళ్ళ జీవితాలు కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నావా? శుభు, నువ్వు వెళ్ళు. నెక్స్ట్. కుదరదు, మగవాడి సాక్ష్యం చెల్లదు. కానీ వీడు ముఖం చూస్తుంటే మగాళ్ళగా అనిపించట్లేదే. అవునండి, నాకు కూడా అదే డౌట్ ఉంది. నువ్వు చెప్పు చెక్కోడి. ఆడు తింగరోడని అడిగేం గుర్తుండదా? ఆ? లేదు మేడం, మొన్ననే మెమరీ కార్డ్ వేయించుకున్నాను. సరే చెప్పు. నేను ఫ్లాట్ కి వచ్చినప్పుడల్లా మేడం గారు కన్నీరు పెట్టుకుంటూనే ఉంటారు. ఒరే, అది ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు వెళ్ళి చూసుంటావురా. అంతా అబద్ధం. మొన్ననే మేడం గారు రక్తం కళ్ళ చూడలేదా మీరు? ఒరే,
ఏమండి మొన్న ఏదో పెన్సిల్ చెప్తుంటే కొంచెం 2 చుక్కల రక్తం వచ్చిందండి, దాన్నే వీడియోలో చెప్తున్నాడు. సరే, తర్వాత సాక్షిని కూడా పిలవండి. ఐసు ఐసు దా చూడరా, నువ్వు కొట్టిన దెబ్బలకి ఐస్ క్రీమ్ అని ఎలా అరుస్తుంది. ఐసు అంటే ఐస్ క్రీమ్ కాదండి, మా పని పిల్ల ఐశ్వర్య. రైట్. నమస్కారం అండి. నమస్తే. మీ అయ్యగారు నీతో ఎలా ఉండేవారు? చాలా బాగా చూసుకునేవారండి. అప్పుడప్పుడు అమ్మగారికి తెలియకుండా ఖర్చులకి డబ్బులు కూడా ఇచ్చేవారండి. సరే, ఇంకా ఏం జరిగిందో చెప్పు. ఇన్ని మంచి మాటలు చెప్పాను కదండి, నాకు క్లోజులు వస్తారా? మేడం, మనకి ఎపిసోడ్ సరిపడా ఫుటేజ్ వచ్చేసింది, వెళ్దాం పదండి. అవునా? అయితే పదండి, వెళ్ళిపోదాం. నాగండి, ఎక్కడికి వెళ్ళిపోతారు? మా కథకి ఎండింగ్ ఏంటి? మాకెందుకు, మా ఫుటేజ్ మాకు వచ్చింది, మేము వెళ్ళిపోతున్నాం. ఫుటేజ్ వచ్చేసిందా? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. షో బాగా నచ్చినట్టుందండి. రిటర్న్ గిఫ్ట్ ఎవరో తేడానికి వెళ్ళారేమో. ఏంటండి ఇంకా లేటు? మాకు ఇవ్వాల్సింది మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాంగా. వెళ్ళిపోతారా? ఏ ఆ మాత్రం ఓపిక కూడా లేదంటండి. చెప్తాను. ఏంటిది? జబర్దస్త్ చూడలేదా? స్కిట్ ఎండింగ్ లో వీటిని ఎక్కువ యూజ్ చేస్తారు. అవి డమ్మి, ఈ ఒరిజినల్. ఏంటంటే అలా కొట్టారు? మన పెద్ద సెలబ్రిటీ, మన పరువు ఏం కావాలి? అవునా? ఫ్రీ షాట్ నీ మీదే. ఇటు వచ్చి మొదటి సాక్షి ఎవరు? బా, నేను అది ఇది ఏం చెప్పలేదు బా. అవును కదా, నువ్వు ఇటు వచ్చి మీ అక్క పక్కగా. రెండో సాక్షి అది నేనే సార్. ఓ, నువ్వు నా పార్టీయే కదా. నువ్వు మూడో సాక్షిని గట్టి పట్టుకో. అదే చేయకండి సార్, సాక్ష్యం నంబర్ 4 ఉంది సార్. అవును కదా. రా. Come on. బోన స్కూల్లో ఒకటో తరగతిలో కలిసి చెప్పినట్టు చెప్తున్నావు. ఈ మనం మాత్రం ఆడవాళ్ళు కొడితే మళ్ళీ పూజకు వస్తుంది. ఆహా, రమ్మనవే ఆ పూజకి. క్షమించండి, తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇలా చేయను. చూడు, ప్రశాంతంగా కాపురం చేసుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చూసి కాపురం చేసుకో. ఏమండే, నేను చెప్పింది కరెక్టా?